ఓకే, మనతో పాటు ఉన్నారు కల్వకుర్తి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజితారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కార్యకర్తల కోసం, ఇటు నించున్న వారి కోసం, అభ్యర్థుల కోసం ఎంతో గల్లీ గల్లీ తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏ రకంగా రెస్పాండ్ వస్తుంది, ఏమంటున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, ఎలా నమస్తే, బాగున్నాను. మంచి ఎలక్షన్స్ కి కలిసాము మళ్ళీ. ఇప్పుడు ఎట్లా ఉంది మేడం? ఇప్పుడు ఎట్లా ఉంది? సూపర్ అండి, సూపర్. కార్ అసలు రేస్ లో దూసుకోబోతున్నది. కారు గాలికి అసలు ఇక చెయ్యి పువ్వులు ఏవి పనికిరావు. ఇప్పుడు కార్ అసలు ఫుల్ రేస్ లో ఉంది. కల్వకుర్తి గడ్డ టిఆర్ఎస్ అడ్డాలాగా మారబోతుంది. మున్సిపల్ ఎన్నికలలో వీధి వీధిన వాడవాడన తిరుగుతా ఉన్నాం మేము. రెస్పాన్స్ అయితే విపరీతంగా వస్తుంది. కేసీఆర్ సార్ని అనవసరంగా మేము పోగొట్టుకున్నాం. ఈయన ఏదో మార్పు తెస్తాడు, ఏం మార్పు తెస్తాడు అని చెప్పేసి మార్పుకు మేము మోసపోయినాం తప్ప కేసీఆర్ గారి మీద మాకు ఎలాంటి ఇది లేదు. కాకపోతే ఏంటి అంటే ఈయన మార్పు తెచ్చిండు. ఎట్లా తెచ్చిండు అంటే రైతు బంధు ఇయ్యక మార్పు తెచ్చిండు, షాదీ ముబారక్ ఇయ్యక మార్పు తెచ్చిండు, కళ్యాణ్ లక్ష్మి ఇయ్యక మార్పు తెచ్చిండు. ఇట్లాంటి మార్పులు తీసుకొచ్చిండు తప్ప ఈయన మార్పు చేస్తానని చెప్పింది ఏమీ లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు చాలా క్లియర్ కట్ గా ఉన్నారు. ఇవాళ మొత్తం మున్సిపాలిటీలలో కారు గుర్తు తోటే నిలబడ్డాడు. సంబంధించి 6 గ్యారెంటీలు సక్సెస్ఫుల్ గా అయినాయి. సక్సెస్ఫుల్ గా 6 గ్యారెంటీలను తీసుకుపోయినా అందుకే ప్రజలు మాకే పట్టం కడతారు ఈసారి కూడా అని చెప్పుకుంటున్నారు. దీని గురించి 6 గ్యారెంటీల గురించి మీరేం చెప్తారు? ఎక్కడండి, ఎన్నికలప్పుడు ఇచ్చినాడు హామీలు, 420 హామీలు. ఆయన ఒక 420 ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి చేత కాదు, పరిపాలన చేత కాదు, ఏమి చేత కాక ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తుండు. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ వస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే దిక్కు కాదు, నిలబడడానికి ఒక మెంబర్ కూడా లేదు ఇక్కడ. కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రధాన సమస్యలు మీరు ఏం చూసారు ఇక్కడ లోకల్ కి సంబంధించి? యాక్చువల్ గా ఒకప్పుడు కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ నిజంగా చెప్పాలంటే చాలా అధ్వాన స్థితిలో ఉండే. రోడ్లు లేకుండే, డ్రైనేజీలు లేకుండే, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుండే, ఇవన్నీ ఉంటుండే. కానీ మొన్న తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో బాగా అభివృద్ధి జరిగింది. 150 కోట్ల రూపాయలతోటి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అలాంటి అభివృద్ధి మళ్ళీ జరగాలంటే ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకే ఓటేయాలని ప్రజలు డిసైడ్ అయినారు. ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గాని చెప్తున్నాడు, నేను అధికారంలో ఉన్నాం, అధికార పార్టీకి ఓటేస్తే మేము ఇంకా డెవలప్ చేస్తామని. అలా సీఎంఏ చెప్తున్నాడు మా దగ్గర ఖాళీ ఖజానా ఉంది అని. మరి ఖాళీ ఖజానా ఉన్నప్పుడు మరి ఇక్కడ మున్సిపాలిటీలకు ఏ విధంగా ఆయన ఫండ్ ఇవ్వగలుగుతాడు, ఏ విధంగా డెవలప్ చేయగలుగుతాడు? మళ్ళోసారి మోసం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, కానీ మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మొత్తం ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి? మీ బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పదవిని కొట్టేస్తుందంటారా? 22 మున్సిపాలిటీ 22 మున్సిపాలిటీ వార్డులు ఉన్నది. ఖచ్చితంగా అందరం కూడా దాదాపుగా అధికార పార్టీని ధీటుగానే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా గులాబీ జెండా కల్వకుర్తి మున్సిపాలిటీ మీద ఎగురుతుంది. ఈ అభ్యర్థి గురించి ఏం చెప్తారు? వివేకానంద గురించి చెప్పాలంటే మంచి ఎడ్యుకేటెడ్, మంచి ఉద్యమకారుడు. ఆయన ప్రజల ముందు ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తిగా ఈ వార్డులో చాలా మంచి పేరు ఉంది. ఖచ్చితంగా ఎక్కడ పోయినా కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. టిఆర్ఎస్ పార్టీకి రెస్పాన్స్ వస్తుంది, అట్లానే వివేకానందకు కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఆయన యువకుడు, ఎల్లవేళలా వార్డుకు అందుబాటులో ఉంటాడు. కాబట్టి ఆయనకే ఓటేస్తామని కూడా అందరు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా వివేకానంద మంచి మెజార్టీ తోటి గెలుస్తాడనే నమ్మకం నాకుంది.